హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గద్య విభాగంలోని 9వ పాఠ్యాంశమైన గ్రామ దేవతలు ఆచార వ్యవహారాలు అనే పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి పాఠ్యభాగం, అదేవిధంగా ఈ పాఠ్యభాగానికి సంబంధించిన నోట్సు, వ్యాసరూపపు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, అదేవిధంగా 1 మార్కు సమాధాన ప్రశ్నలు చూస్తాము. ముందుగా మనకు డాక్టర్ మేకల ఇందిరాదేవి రచించిన గ్రామ దేవతలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఈ పాఠ్యభాగము. ఇది జానపద వ్యాసానికి సంబంధించిన ప్రక్రియ. ఇది వ్యాస ప్రక్రియ. దీంట్లో గ్రామ దేవతలు, ఎన్ని రకాల గ్రామ దేవతలు ఉన్నారు, అదేవిధంగా గ్రామ దేవతలలో స్త్రీ రూపాలకు సంబంధించిన దేవతలు ఎన్ని రూపాల్లో ఉన్నారు, ఇంటి దేవతలు, గ్రామ దేవతలు, దైవత్వ భావన అనేది ఏ విధంగా ఉంది, బాలమ్మ, మైసమ్మ, మహిషమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, ఊరడమ్మ, భూలక్ష్మమ్మ అనే గ్రామ దేవతల గురించి, గ్రామ దేవతల ఉత్సవాలు, సాంప్రదాయాలు. మనము గ్రామాల్లో వేడుకలు కొన్ని చూస్తుంటాము. దీంట్లో ఎదురుండి, కుంభం, గంప జాతర, జల్దికి పోవడం, బోనం, సాక మొదలైనవి. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన సాంప్రదాయాలు ఉంటాయి. ఏరువాక పున్నమి అని, ఘాటి పూజ అని, పోలి పండుగ అని, బొడ్రాయి పండుగ, ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినవి. వరద పాశం, ఇవి వ్యవసాయానికి సంబంధించిన పండుగలు. ఈ విధంగా ఈ పండుగల గురించి మనము ఈ గ్రామ దేవతలను ఏ విధంగా కొలుసుకుంటాము, ఆ గ్రామ దేవతలను కొలిచే క్రమంలో ఎలాంటి ఆచార సాంప్రదాయాలు పాటిస్తామనేది ఈ పాఠ్యభాగంలో ఒక వ్యాస రూపంలో డాక్టర్ మేకల ఇందిరాదేవి గారు అందించారు. ముందుగా రచయిత్రి పరిచయం చూద్దాం. రచయిత్రి పరిచయం మనకు సంక్షిప్త సమాధాన ప్రశ్నల్లో, 1 మార్కు సమాధాన ప్రశ్నల్లో ఖచ్చితంగా రచయిత్రి గురించి అడుగుతారు. రచయిత గురించి మనం చదివేటప్పుడు మొదటగా రచయిత్రి పూర్తి పేరు, వారు జన్మించిన ప్రాంతము, ఏ సంవత్సరంలో జన్మించారు, తర్వాత వారి విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం, వారి రచనలు, ఇంకేమైనా ప్రత్యేకతలు ఉంటే ఆ రచనల్లో ఏమైనా ప్రత్యేకతలు ఉంటే వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ మేకల ఇందిరాదేవి రచయిత్రి పరిచయం చూసినట్టయితే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం పాలమూరు జిల్లాకు చెందిన డాక్టర్ మేకల ఇందిరాదేవి ఈమె విభిన్న ప్రక్రియల్లో, అంటే రచయిత్రిగా, పరిశోధకురాలుగా పేరు ప్రఖ్యాతులు చెందింది. ఈమె 1955 అక్టోబర్ 20వ తేదీన ఉమ్మడి పాలమూరు జిల్లాలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మేకల శ్రీలక్ష్మమ్మ, మేకల బాలయ్య. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ కావడం చేత వివిధ ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేసింది. వనపర్తి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో డిగ్రీ, టీపీటీ అంటే టీచర్ పండిట్ తెలుగు పండిట్ ట్రైనింగ్, టీపీటీ తెలుగు పండిట్ ట్రైనింగు. తర్వాత హైదరాబాద్ వివేకవర్ధిని కాలేజీలో బీఎడ్ అంటే డిగ్రీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చదువుతాము టీచింగ్ వృత్తిలోకి రావడానికి. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ తెలుగులో పూర్తి చేసింది. తర్వాత ఉమ్మడి ఉస్మానియా నుంచి మహబూబ్ నగర్ జిల్లా గ్రామ దేవతలు అనే అంశం పైన డాక్టరేట్ పట్టా పొందింది. గ్రామ దేవతలు, ఆచార వ్యవహారాలు, జానపద సాహిత్యంపై విశేషమైన పరిశోధనలు చేసింది. అంటే జానపదుల నుంచి మొత్తం కథలను, ఇవి వ్యాసాలను సేకరించటము. పాలమూరు జిల్లా గ్రామ దేవతలు, పాలమూరు ప్రజా వీరులు, నవాబుపేట మండలం జానపద గేయాలు, కోయిలకొండ మండలం జానపద గేయాలు, మా నాన్నతో నేను అనేది స్వీయ చరిత్ర, ఈమె ఆత్మకథ, శ్రీ వెంకటస్వామి ముదిరాజు వంశవృక్షం గ్రంథాలను రచించింది. తెలుగు పండిట్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం నుంచి జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీగా పనిచేసింది. ప్రస్తుతం ఈమె ఏకల్ అభియాన్ స్వచ్ఛంద సంస్థ మహిళా విభాగంలో సేవలు చేస్తుంది. మనకు ప్రస్తుత పాఠ్యభాగం మహబూబ్ నగర్ జిల్లా గ్రామ దేవతలు అనే గ్రంథం నుంచి గ్రహించబడింది. ఇక ఈ పాఠ్యభాగ నేపథ్యం, అంటే ఈ పాఠం ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారనేది
చూసినట్టయితే ఇటీవల కాలంలో తెలంగాణ పల్లెల్లో గ్రామ దేవతల కొలుపు, ఊరుమ్మడి పండుగలు, వేడుకల పట్ల ఒక కొత్త ఉత్సాహము, ఘనంగా జరుపుకోవాలన్న ఒక ఆరాటం అనేది కనిపిస్తుంది. ప్రపంచీకరణ ప్రభావం వల్ల కొత్త బ్రతుకు తెరువు కోసం మనిషి ఉన్న ఊరును కన్నతల్లిని వదిలి దూర తీరాలకు ప్రయాణం అవుతున్నాడు. అంటే ఉద్యోగరీత్యా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంతో వెళ్ళడం ద్వారా ఈ పండుగలకై దూరం అవుతున్నారు. ఈ క్రమంలో తన అస్తిత్వ మూలాలు, పూర్వీకుల విశ్వాసాల పట్ల ప్రేమ కలగడం సహజం. మన ఊర్లో లేకపోయినా మన ఊర్లో ఏ పండుగ జరుగుతుందని ఎవరైనా వాట్సాప్ స్టేటస్ పెట్టినా, ఎవరైనా ఇట్లా మెసేజ్ చేసినా మనకు వెంటనే ఊరి మీద అమితమైన ప్రేమ కలుగుతుంది. మరోవైపున గ్రామాలలో గతంలో కంటే కూడా మెరుగుపడిన ఆర్థిక స్థితులు పండుగలకు, ఉత్సవాలకు కొత్త రూపును ఇస్తున్నాయి. ఊరుమ్మడి జాతరలు పండుగలను ఘనంగా, నవీనంగా, మునుపటి కంటే వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమం అంతటా కనపడుతుంది. అదే సమయంలో ఆయా పండుగల వేడుకల వెనుక దాగి ఉన్న పూర్వీకుల విశ్వాసాలు, పద్ధతులు, జీవన తాత్వికత, ఆహార సంస్కృతి, ఆటలు, పాటలు, పదజాలం మొదలైన విషయాల గురించి అవగాహన సన్నగిల్లుతుంది. అంటే సిటీ వాతావరణంలో పెరిగిన వాళ్ళకు ఈ గ్రామములలో భవిష్యత్ తరాల వారికి ఈ గ్రామంలో జరిగిన వేడుకలు, ఏ పండుగలు, ఏ సాంప్రదాయాలు పాటిస్తారనేవి భవిష్యత్ తరాలకు తెలియకపోతే ఈ గ్రామీణ సంస్కృతి అనేది వారికి ఎంతో దూరం అవుతుంది. ఆనాడు ఈనాడు ఏనాడైనా మానవుడికి ప్రకృతే ఆది దైవం. మనము ప్రకృతి చూసినట్టయితే మనము రెయినీ సీజన్లో ఖచ్చితంగా రెయిన్లు పడటము, తర్వాత శీతాకాలంలో మొత్తం చలిగా ఉండటము, ఎండాకాలంలో వేడి పుట్టించడం, ఇవన్నీ ప్రకృతి. అంటే ఆ ప్రకృతి ఆరాధ దైవంగా భావించేవారు ప్రకృతికున్న శక్తిని, తన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న క్రమాన్ని మనిషి వేల ఏండ్ల కిందట అర్థం చేసుకున్నాడు. అంటే ఈ పంచభూతాలు అంటే భూమి, నీరు, ఆకాశం, గాలి, నిప్పు, ఇవన్నీ ఏవైతే ఉన్న ఈ పంచభూతాలను, చెట్లను, గుట్లను పూజించి నమస్కరించే పద్ధతి అక్కడి నుంచే మొదలైంది. ఇప్పటికీ చూస్తుంటాం, మనం యోగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు అనేవి చేపిస్తుంటారు. సూర్యుడు ప్రకృతిలో భాగం కాబట్టి ఈ చెట్టు గుట్టలను పూజించి నమస్కరించే పద్ధతి మనకి పురాతన కాలం నుంచే ఈ సాంప్రదాయంగా వస్తుంది. జీవన గమనం ఎన్ని మలుపులు తిరిగినా, ఎంతో పురోగతి సాధించిన ఆదిమకాలపు ఆరాధనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకృతి శక్తుల పట్ల, సమస్త ప్రాణకోటి పట్ల, తోటి మానవుల పట్ల సానుకూల వైఖరులను, స్పందనలను ప్రోధి చేసే వేడుకలు, ఆధ్యాత్మిక చింతనలు మనిషికి ఏనాడైనా అవసరమే. ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది కాబట్టి ఈ ప్రకృతినే దేవతగా భావించి పూజలు చేయటము పురాతన కాలం నుంచి వస్తుంది. ప్రకృతితో మమేకమై నిరాడంబరమైన ఐకమత్య ప్రేరకమైన మన తెలంగాణ గ్రామీణ సంస్కృతి పట్ల అవగాహన పెంచటము, విద్యార్థుల్లో అభిమానాన్ని కలిగించటం ఈ పాఠ్యాంశం యొక్క ప్రాథమిక ఉద్దేశం. అంటే ఈ గ్రామాలలో జరిగే వేడుకలు, వాటిలో ఎలాంటి సాంప్రదాయాలు ఉపయోగిస్తారు, ఎలాంటి పూజా పద్ధతులు ఉంటాయి, ఎలాంటి గ్రామ దేవతలను మొక్కుతారు, ఆ సందర్భంలో ఏ ఋతువులలో ఏమి జరుగుతుందనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరానికి పరిచయం చేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళినట్టయితే, విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నతోని ఈ పాఠ్యభాగాన్ని ప్రారంభించింది. విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. అదేవిధంగా ఈ సృష్టి ఆరంభం నుంచి దానిలో మానవుడు ప్రాదుర్భావం చెందాడు. విత్తు అంటే విత్తనం, ఇక్కడ విత్తనము ముందా చెట్టు ముందా అని. అదేవిధంగా ఆరంభం అంటే మనకి ఈ సృష్టి ఏ విధంగా మొదలైంది, దానిలో మానవుని ప్రాదుర్భావం అంటే ఆవిర్భవించింది, మానవుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, అతని వికాసం ఇంకా అతని పరిణామం ఏ విధంగా వృద్ధి చెందింది, ఇంతవరకు అంతు చిక్కని ప్రశ్నే. భగవంతుడే ఈ సృష్టిని అంతా కల్పించాడని అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఈ విశ్వంలో ప్రాణం, పదార్థం అనే రెండు వస్తువులు ఉన్నాయి. అవి పరస్పరంగా కలిసినప్పుడు ఈ సృష్టి అనేది ఏర్పడుతుంది. అంటే ప్రాణం, పదార్థం. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరం మొత్తం కూడా ఒక పదార్థంగా భావిస్తే మన శరీరం లోపల ప్రాణం ఉండబట్టే మనము జీవులుగా పరిగణిస్తున్నారు మనల్ని. అదేవిధంగా ఇవి పరస్పరం కలిసినప్పుడు ఈ సృష్టి అనేది ఏర్పడుతుంది. అనగా ప్రాణం చుట్టూ పదార్థం గూడు కట్టిన లేదా ప్రోగుపడిన పదార్థంలో ప్రాణం ప్రవేశించిన అక్కడ జీవోత్పత్తి అనేది ఏర్పడుతుంది. విడివిడిగా ఉన్న ఈ ప్రాణ పదార్థాలను
కర్త ఎవడూ లేడు, కలిపే కర్త ఎవడు లేడు. అయితే ప్రకృతిలో ఉండే స్త్రీ పురుష జాతులను ఎవరు కలుపుతున్నారు? కాలవశంగా అవే జతకడుతున్నాయి, విడిపోతున్నాయి. అవి జత కట్టినప్పుడు నూతన సృష్టి అనేది జరుగుతుంది. అంటే ఒక విత్తనం నుంచి మరొక విత్తనం, ఒక విత్తనం నుంచి మొక్క ఉత్పత్తి కావటము, ఒక ఎగ్గు నుంచి ఇంకొక ఇంకో జీవి రావడము, మనిషి నుంచి ఇంకొక జీవి రావడం అనేది సృష్టి యొక్క ధర్మం. ఇవి విడిపోయినప్పుడు స్తంభిస్తుంది లేదా నాశనం అవుతుంది. అయితే పై ప్రాణం పదార్థాలకు అంతే. ప్రకృతిలో వాని సంయోగ వియోగాలు అనేవి నిరంతరం అనేది జరుగుతూనే ఉన్నది అని జీవశాస్త్రుల సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం అని చార్లెస్ డార్విన్ కూడా వీటిపైనే పరిశోధన చేశాడు. ఈ విశ్వంలో ఈ ప్రాణి పదార్థము రెండు కలుసుకోవడానికి గల శక్తి కారణము ఈ సృష్టిలో ప్రతిదీ అణు నిర్మితమే. కాబట్టి ఈ శక్తి అణువు మేరు వరకు అన్నింటా నిండి ఉంటుంది అని శాస్త్రజ్ఞుల నిర్ణయము. కనుక ఒక్క మాటలో చెప్పాలంటే శాస్త్రజ్ఞులు దేన్ని శక్తి అంటున్నారో సామాన్యులు దాన్నే దైవమని విశ్వసిస్తున్నారు. శాస్త్రవేత్తలేమో శక్తి, పవర్ అని అంటున్నప్పుడు సామాన్యులు ఏమంటారంటే ఆ శక్తి మరేదో కాదు, దైవశక్తి అని ఈ జానపదులు కొలుస్తున్నారు. దీంట్లో గ్రామ దేవతలకు స్త్రీ రూపాన్ని ఆపాదించటం. సంస్కృత భాషలో శబ్దానికి లింగ వచన విభక్తుల ఆధారంగా ఇప్పుడు మనం విభక్తులు చూసినట్టయితే పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అనేవి ఉంటాయి. దీంట్లో భాగంగా చూసినట్టయితే స్త్రీగానో పురుషునిగానో రూపించే సాంప్రదాయం అనేది ఉన్నది. ఇక ఒక సంస్కృతంలో కాదు, పాశ్చాత్య భాషల్లోనూ ఉంది. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అనే అవి ఆంగ్లేయులు కూడా పాటిస్తున్నారు. ఈ ఆంగ్ల భాషీయులు శబ్దంతో చెప్పబడే వస్తువు యొక్క స్వరూప స్వభావాలను వారిని స్త్రీ కానీ పురుషునిగా కానీ చూస్తుంటారు. వారి అభిమతంలో సౌందర్యము, సామ్యం కలిగినప్పుడు స్త్రీ శౌర్యము, పరాక్రమము, గంభీరము ఈ కలిగినవన్నీ కూడా పురుషుడు. అందుచేత వారి భాషలో చంద్రుడు, భూమి స్త్రీలుగాక సూర్యుడు, సముద్రము పురుషులయ్యారని భావిస్తున్నారు. ఇక స్త్రీ గ్రామ దేవతలంతా దాదాపు లక్ష్మీదేవి పేరుతో వెలిసిన వారే. భారత భూమి లక్ష్మీ స్వరూపాలకు ప్రసిద్ధి. పురాణాలలో కూడా వీరి ప్రసక్తి అనేది ఉంది. ధనలక్ష్మని, ధాన్యలక్ష్మని, జయలక్ష్మని, బలలక్ష్మని, ధైర్యలక్ష్మని, రాజ్యలక్ష్మని, మోక్షలక్ష్మి, సంపత లక్ష్మి, ఈ విధంగా లక్ష్మీదేవి వివిధ పేర్లలో పిలుచుకుంటారు. అయితే వీరిలో ధనలక్ష్మిని వ్యాపారస్తులు, ధాన్యలక్ష్మిని వ్యవసాయదారులు, జయలక్ష్మిని క్షత్రియులు పూజిస్తారు. ఈ ధాన్యలక్ష్మిని రైతులు ఎక్కువగా పూజిస్తారు. వాళ్ళు పండించే పంటనే ధాన్యలక్ష్మిగా భావిస్తారు. వ్యాపారం చేసేవారు ధనలక్ష్మినే, డబ్బునే లక్ష్మీదేవతగా కొలుస్తారు. క్షత్రియులు ఏం చేస్తారంటే జయలక్ష్మిని, అంటే వారు ఏవైనా రాజ్యాలను జయించినప్పుడే జయలక్ష్మి మమ్మల్ని కరుణించిందని అంటారు. ముముక్షువులు మోక్షలక్ష్మిని, ఇతరులు మొదలైన వారిని ఆరాధిస్తారు. దీంట్లో చూసినట్టయితే ఈ కాయ చక్కెర ముముక్షువులు అంటే మునులు, ఈ మునులు కూడా పూజిస్తారు. అయితే గ్రామాలలో గ్రామస్తులు ఘాటి లక్ష్మమ్మ, భూలక్ష్మమ్మ మొదలైన వాటిని ఆరాధిస్తారు. కాయ చక్కెర, బూరెలు నైవేద్యంగా పెడతారు. కొన్ని గ్రామాల్లో అమ్మవారిని చేస్తాం అని కూడా అంటారు. భూలక్ష్మమ్మకే మరో పేరు అమ్మవారు. ఈమెను లంబాడాలు తాండా లక్ష్మమ్మ అనే పేరుతో ఆరాధిస్తారు. ఇంటి దేవతలు, గ్రామీణ దేవతలు, దైవత్వ భావన. ఉత్తర రామ చరిత్రలో శ్రీరాముడు సీతను ఇయంగేహే లక్ష్మి అని అన్నాడు. అంటే ఈమె మా ఇంటిలో లక్ష్మి అని అన్నాడు. ఇక్కడ గేహే అంటే గృహం అని అర్థం. ఈ మాట భారతీయ స్త్రీలందరికీ కూడా వర్తిస్తుంది. ఇల్లాలు గృహలక్ష్మి కాబట్టి ఆమె తన ఇల్లును శ్రమ అనుకోకుండా దినదినము అలికి ముగ్గులతో అలంకరిస్తుంది. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరిస్తుంది. తన ఇంటికి ఒక స్వర్గసీమగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మహిళలు ఇంటికి ఆదిదేవతగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు తన ఇంటిలో ఉన్న వస్తువులన్నీ రోలు, రోకలి, తిరుగలి, చేట, సిబ్బి ఇలా మడిగుడ్డ నుంచి మసిబట్ట వరకు దేనిని కాలు తలిగినా వంగి కళ్ళకద్దుకుంటుంది. దీనివల్ల ఇక్కడ
వారి గృహ జీవన విధానాలు, విశ్వాసాలు మనకి తెలుస్తున్నాయి. మనకు ఈ విశ్వాసాలు ఈనాటివి కావు, వేదకాలం నుంచే ఇవి పట్టుకుని వస్తున్నాయి. దీంట్లో బాలమ్మ దేవత, బాలలకు అమ్మ కాబట్టి ఈ దేవత పేరు బాలమ్మ అయింది. ఈమె సొగుడు అంటే సోపతి సవాసం, ఏవైతే ఫ్రెండ్స్ ఉంటారో ఆ సొగుడు అంటే స్నేహం. ఇది ఈమె సొగుడు మంచిది కాదంటారు, ముట్టుకుంటే అంటుకుంటుంది అని పల్లీయులు అంటారు. బాలమ్మను నిలుపుకొని కొలిచేటప్పుడు ఆ పండుగను చూడటానికి బంధువులు వెళితే వారికి కూడా ఆమె అంటుకుంటుందనే, వారిని పట్టి పీడిస్తుందని భయం. తీరని ఆపద వచ్చిన, పిల్లలు పోరు పెట్టిన, పసిపిల్లల కలలోకి వచ్చిన బాలమ్మ దేవరను తలుచుకొని దండం పెట్టుకుంటారు. అంటే పిల్లలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాము, వాళ్ళు నిద్రలో ఏడవడము, లేచి నడవడము, తర్వాత భయపడ్డట్టు ఉండటము, ఇలా వచ్చినప్పుడు ఈ జానపదులు బాలమ్మ దేవతను మొక్కుకుంటారు. గద్దె చెప్పే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మనకు దేవుడి జాతరలు జరిగేటప్పుడు అక్కడ భవిష్యవాణి చెప్తుంటారు. అక్కడ ఆ గద్దె మీద కూర్చొని భవిష్యవాణి చెప్పే వారి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లల స్థితిగతులు చెప్తే ఆ గద్దెలో బాలమ్మ అని తేలితే ఆ దేవతను తమ ఇంటిలో నిలుపుకోవడం కూడా జరుగుతుంది. అలా నిలుపుకునే పక్షంలో దేవత శాంతించదని, ఇంటిని నాశనం చేస్తుందని విశ్వసిస్తారు. ఇక మైసమ్మ, మహిషమ్మ. మషమ్మ శబ్దం నుంచి మహిషాసురమర్దిని, మహిషమ్మ, మైసమ్మగా ఇది మార్పు చెందుతూ జానపదుల నోటిలో మైసమ్మ, మషమ్మగా అయింది. ఈ మహిషాసురమర్దిని శక్తి స్వరూపం. ఈ గ్రామ దేవతలు ఒకే చోట వెలసి ఇతర ప్రాంతాలకు ప్రాకినప్పుడు ఈ పేర్లలో కొంత మార్పు అనేది జరిగింది. ఉదాహరణకి ఈ మషమ్మ పొలిమేర మషమ్మ, చెరువు మషమ్మ, కట్ట మషమ్మ, కోట మైషమ్మ, గట్టు మషమ్మ, గండి మషమ్మ మొదలైన పేర్లతో పిలువబడుతుంది. వీరందరూ ఒకే మషమ్మ రూపాలు. కోట గోడకు లేదా కోటలో వెలిసినందుకు కోట మషమ్మైంది, గట్టున వెలిసినందుకు గట్టు మైషమ్మైంది, చెరువు కట్టపై వెలిసినందుకు కట్ట మషమ్మ అని ఇలా ఆ ప్రదేశాల్లో ఆ పేర్లతో దేవతను పిలుచుకొని శక్తిగా ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ మనము కట్ట మైసమ్మకి ఎక్కువగా చెరువును రక్షించే దేవత కాబట్టి ఆ చెరువు కట్ట మీద ఎప్పుడు పండుగలు జరుపుతూ ఉంటారు. పోచమ్మ అంటే పోసే అమ్మ అని అర్థం. పోయటం అనగా శరీరంపై స్ఫోటకంగా పొక్కులు లేవడం. ఇప్పుడు లేటెస్ట్గా వీటిని చికెన్ పాక్స్ అంటారు. ఈ పొక్కులు తల్లికి శీతలి అని పేరు. ఈమెనే తెలంగాణలో పోసెమ్మ, పోసెవ్వ అని అంటారు. కొందరు ఎల్లమ్మనే పోసెమ్మ అంటారు. కానీ ఎల్లమ్మ వేరు, పోసెమ్మ వేరు. ఎల్లమ్మను రేణుకాదేవి అని అంటారు. ఈ పోచమ్మను కొందరు ప్రోచే అమ్మ అని, అనగా అందరినీ రక్షించే తల్లి అని కూడా అర్థం చెప్పినారు. పోషమ్మ కూడబెడితే మషమ్మ మాయం చేస్తుందనే ఒక సామెత కూడా ఉంటుంది ప్రసిద్ధంగా. అనగా పోషమ్మను కష్టపడి కూడబెట్టే వారికి, మషమ్మను కష్టపడకుండా ఖర్చు పెట్టే వారికి నిదర్శనంగా ఈ సామెతలను మనం వాడుతుంటాము. ఎల్లమ్మ అనగా సరిహద్దులు, బౌండరీస్, మన విలేజ్ చుట్టూ ఉన్న బౌండరీస్ని కాపాడుతుంది కాబట్టి పొలిమేర, ఊరు చుట్టూ ఉన్న బౌండరీస్ని ఏమంటామంటే పొలిమేర అంటాము. అంటే సరిహద్దు దగ్గర ఉండే దేవర అని అర్థం. అనగా మొత్తం కనుక ఎల్లమ్మ అంటే అందరికీ అమ్మ అని అనుకోవచ్చు. ఎల్లలను కాపాడే అమ్మ ఎల్లమ్మ. కన్నడంలో ఈమెను ఎల్లరిగే అమ్మ అని అంటారు. అనగా ఎల్లరకు దేవత అని అర్థం. ఎల్లమ్మ అన్నప్పుడు తెలుగులో కూడా ఎల్లా ప్లస్ అమ్మ, అందరి అమ్మ అనే అర్థమే వస్తుంది. తెలుగులో కూడా కొందరు ఈమెను ఎల్లారమ్మ అని కూడా అంటారు. ఊరడమ్మ, కష్ట నష్టాల నుండి ఊరటను ఇచ్చే అమ్మ ఊరడమ్మ. గ్రామస్తులు త్రికోణాకృతి గల ఒక రాయినే ఊరడమ్మగా కొలుస్తున్నారు. ఎల్లపు వారు మాత్రమే ఈ దేవతకు ఎడపెడతారు. ఊరడమ్మ ఊరును రక్షిస్తుందని గ్రామస్తుల విశ్వాసం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ పండుగ చేసి మేకపోతులను బలి ఇచ్చి ఊరడ పోస్తారు. ఊరడ పోయడం అంటే ఊరు చుట్టూ పొలిపోయడము. అంటే ఆ మేకలను కానీ ఏదైనా కోసిన తర్వాత వాటి రక్తాన్ని అన్నంలో కలిపి ఊరు చుట్టూ
పోతులను కోసిన ఆ రక్తంతో ఊరు చుట్టూ అన్నాన్ని కలిపి చల్లుతారు. దీన్ని పొలి బలి అని అంటారు. ఈమె సాకపెట్టే దేవతని గ్రామస్తుల విశ్వాసం. పొలం చుట్టూ తిరుగుతూ లేదా పొలంలో తిరుగుతూ పొలి చల్లుకుంటారు. తర్వాత భూలక్ష్మమ్మ. వ్యవసాయదారులంతా భూతల్లిని నమ్ముకున్నవారు. వారికి భూమియే అన్ని కాబట్టి వారు ఈమెను లక్ష్మీదేవిగా భావించి కొలుస్తారు. వ్యవసాయ పొలాలలో అక్కడక్కడ భూలక్ష్మమ్మ చిన్న చిన్న గుళ్ళలో కనిపిస్తుంది. ఈమెను చిన్న రాయి ఆకారంలో దేవతగా వారు పూజిస్తారు. పొలంలో పంట ఈనే ముందు, ఈనిన తర్వాత కానీ, లేదా కళ్ళంలో ధాన్యం ఇంటికి చేరవేసే ముందు కానీ ఒక శుక్రవారం లేదా మంగళవారం నాడు చూసి ఈ దేవతను చేస్తారు. ఇక్కడ కళ్ళం అంటే ఒడ్లు నిలువ వేసే ప్రదేశము, ఒడ్లంతా ఒక చోటకు చేర్చే ప్రదేశాన్ని కళ్ళం అంటాము. ఈ దేవతకు ఎవరికి వారే చేసుకుంటారు కానీ అందరూ కలిసి చేయరు. ఈమె వ్యవసాయదారులందరికీ ముఖ్య దేవత. అలాగే గంగమ్మ, దుర్గమ్మ, మారెమ్మ, గుంతలక్ష్మమ్మ, సవారమ్మ, జ్వరాలమ్మ, కర్రెమ్మ, ఈదమ్మ, యాపలమ్మ, చౌడమ్మ, పెద్దమ్మ మొదలైన గ్రామ దేవతలను కూడా ప్రతి ఒక్కరూ పూజిస్తూ ఉంటారు. ఇక గ్రామ దేవతల ఉత్సవాలు, సాంప్రదాయాలు. అంటే గ్రామ దేవతలను మనము పండుగలు జరుపుకునేటప్పుడు ఆ ఉత్సవాలను ఏ విధంగా, ఎలాంటి సాంప్రదాయాల ప్రకారం ఉపయోగిస్తాము, పిండి వంటలు ఏ విధంగా చేస్తాము, అక్కడ గ్రామంలో ఎలాంటి ఊరేగింపును ఉత్సవ రూపంలో చేస్తామనేది, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఈ పాఠ్యభాగంలో మనకు చెప్పబడడం జరిగింది. ఎదురుండి అంటే దేవతకు అభిముఖంగా ఉండి మొక్కులు చెల్లించడాన్నే ఎదురుండి అని అంటారు. జానపదులకు ఏదైనా దేవతకు మొక్కుతున్నప్పుడు ఆ దేవర గ్రామంలో లేనప్పుడు ఊరి బయటికి వెళ్ళి ఆ దేవర గల ఊరు దిక్కు తిరిగి వంట చేసి నైవేద్యం పెట్టి మొక్కుతారు. దీనినే ఎదురుండి అని గ్రామీణులు వ్యవహరిస్తారు. తర్వాత కుంభం అనగా కుండ అని అర్థం. కానీ ఇక్కడ దేవర ముందు పోసే అన్నపు రాశిని కూడా కుంభం అంటారు. ఈ కుంభం వండటానికి పాత కుండను ఉపయోగించరు. కుమ్మరింటి నుండి కొత్త కుండను తెచ్చి ఆ కొత్త కుండలో బియ్యాన్ని కడిగి దాన్ని పొయ్యి పైన ఉంచి వంట చేస్తారు. స్నానం చేసి మడి కట్టుకొని కుండని శుభ్రంగా కడిగి దానిలో పొయ్యవలసిన ధాన్య పరిమాణం ప్రకారం పోసి పవిత్ర భావనతో వండుతారు. ఇక్కడ వండిన పిమ్మట కుండను దించి కొంచెం చల్లార్చనిచ్చి పైన తుడిచి అడుగుకు మూతికి సున్న పూసి కడుపుపై నూనె రాసి పసుపు కుంకుమలతో గుండ్రంగా బొట్లు పెడతారు. పిమ్మట మూతికి పసుపు దారంతో మామిడి లేదా తమలపాకులతోనే కంకణం కడతారు. దారాలతోని కంకణాలు, మామిడాకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తయారు చేసేదాన్ని కంకణం అంటారు. పూలు అంటే కూడా పూలుంటే అవి కూడా కుచ్చుతారు. అంటే ఒక దండలాగా గుచ్చి కట్టి దానిపై ఒక కొత్త కంచుడు కడిగి దానికి కూడా అడుగున సున్నం పూసి మూతగా ఉంచి తీసుకొని వెళ్ళి దేవర ముందు ఉంచుతారు. దీన్ని ఏమంటామంటే కుంభం అంటారు. తర్వాత గంప జాతర. గ్రామం వెలుపల దేవరలకు జాతర చేయవలసి వచ్చినప్పుడు కొన్ని గ్రామాలలో వనప్రవేశం చేయరు. ఇంటి దగ్గరనే ఆహార పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఒక గంపలో ఉంచుకొని వానితో పాటు దేవరకు కావాల్సిన కాయ, చక్కెర, ఊదిబత్తీలు, పూలు అవి ఉంచుకొని దేవర దగ్గరికి వెళ్ళి అందరూ తమ గంపలను ఆ దేవర ముందు ఉంచి టెంకాయ అంటే కొబ్బరికాయ కొట్టి ఊదిబత్తీలు వెలిగించి నైవేద్యం అలాగే గంపలలోనే దేవరకు ఎక్కించి ఆ తర్వాత ఎవరి గంపను వారు ఎత్తుకొని దూరంగా వెళ్ళి అక్కడ కూర్చొని తింటారు. ఈ గంపలతో వెళ్తారు కాబట్టి దీనికి గంప జాతర అనే పేరు వచ్చింది. తర్వాత జల్దికి పోవడము. జల్దీలో జలధి అంటే ఏమంటే అర్థము సముద్రం. అంటే గ్రామ దేవతా ఉత్సవాలలో ఆలయాన్ని, అందులో దేవరకు కడిగేందుకు 5 లేదా 3 స్త్రీలు స్నానం చేసి మడి కట్టుకొని ఆ సమీపంలో ఏదైనా నది, వాగు లేదా బావి నుండి కడవలు ఎత్తుకొని వస్తారు. ఆ తర్వాత ఆ నీటితోనే దేవర గుడిని, దేవరను కడగటం జరుగుతుంది. దేవర బోనం కూడా ఆ నీటితోనే వండుతారు. దీనికే జల్దికి పోవడం అని పేరు. జలది అంటే నీళ్లను తేవడానికి పోవడం.
తర్వాత బోనం. బోనం అంటే అర్థము భోజనము, అన్నము అని అర్థం. దేవత కొరకు నైవేద్యంగా వండుకొని తీసుకువెళ్ళే కుండను బోనం కుండ అని అంటారు. మనము ఆషాఢ మాసంలో హైదరాబాద్ నగరం మొత్తం కూడా బోనాలకు వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాము. శ్రావణ మాసంలోనేమో తెలంగాణలో అన్ని గ్రామాల్లో బోనాలు, ముఖ్యంగా ఆడపిల్లలు మంచిగా తయారయ్యి ఆ బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తుంటారు. తెలంగాణ పల్లెల్లో అయితే శ్రావణ మాసంలో ఈ బోనాల ఉత్సవము ప్రత్యేకంగా జరుగుతుంది. బోనం కుండను ఇంటిలోని ఒక ముత్తైదువు తలపై ఎత్తుకొని దైవ సన్నిధికి తీసుకొని పోతుంది. ముత్తైదువులు అంటే పెళ్ళైన తర్వాత భర్తలు కలిగిన వారిని ముత్తైదువులు అంటారు. ఈ కుండ ఎత్తుకున్న పిమ్మట వాకిటిలో గడప ముందు నిలిచి ఆ ఇంటిలో ఉండే మరొక ముత్తైదువ ఆమె కాళ్లకు ఒక బిందెలో నీళ్లు తెచ్చి పోసి కడిగి దండం పెడుతుంది. అప్పుడు బోనం కుండ ఎత్తుకున్న స్త్రీ వయస్సులో చిన్నదైనా అప్పుడు ఆమె వారికి దైవత్వ భావన అనేది ఏర్పడుతుంది. బోనాల వారు ఇట్లా ఇంటికొకరు బయలుదేరి అందరూ ఒకచోట కలుసుకొని డప్పు చప్పుళ్లతో దేవత దగ్గరకు వెళ్తారు. అప్పుడు పూజారి వారి బోనం కుండలన్నీ దేవతకెక్కించి మళ్ళీ వారికి ఇస్తారు. ఇంటికి వచ్చి వారు దానిలోని అన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎవరైతే మహిళలు ఇంటి వద్ద నుంచి ఆ కుండలో ఆ భోజనాన్ని తీసుకొని వస్తారో ఆ బోనాన్ని దేవుడి దగ్గరికి రాగానే ఒక పెద్ద విస్తరి పరిచేసి అక్కడ వారు తెచ్చిన ఏదైతే బోనంలో ఉన్న ఆ ప్రసాదాన్ని అక్కడ దేవుడి ముందు కొంత ఉంచి ఆ మిగిలిన కుండలో కొంతవరకు ఉంచేసి వారికి తిరిగి ఇచ్చేస్తారు. అవి ఇచ్చేసిన వాటిని ఇంటికి తీసుకొని వచ్చి అందరూ ప్రసాదంగా తింటారు. తర్వాత శాఖ పోయడాన్ని నీరువార పుచ్చడం అని అంటారు. ఇది బిందెతో పోసినప్పుడు బిందించడం అంటారు. గ్రామ దేవతలకు కళ్ళు శాఖగా పోస్తారు. ఎండాకాలంలో గ్రామస్తులు తమ పిల్లలకు పోయకుండా కాపాడమని పోషమ్మకు చల్ల, పెరుగు, శాఖ పోస్తుంటారు. గ్రామదేవతకు ఆహార నివేదనతో పాటు శాఖ పోయటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇక వ్యవసాయ సంబంధ సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఏరువాక పున్నమి. ఏరు అనగా ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరిచిన నాగలని ఏరు అంటారు. ఇది దుక్కి దున్నడానికి ముహూర్తం, ఆయటి సాగటం అని కూడా పిలుస్తారు. జ్యేష్ఠ పూర్ణిమను జానపదులు ఏరువాక పూర్ణిమ అని అంటారు. ఆనాడు రైతులు తమ ఎద్దులను, నాగన్లను అలంకరించి ఆ ఏటికి పొలం దున్నడం ప్రారంభిస్తారు. అంటే క్రాప్ ఇయర్ని స్టార్ట్ చేస్తారు. బౌద్ధుల కాలం నాడు దీన్ని నాగన్ల పండుగ అని పిలిచేవారు. శాతవాహనుల కాలం నుంచి ఈ పండుగను తెలుగు వ్యవసాయదారులు జరుపుకుంటున్నారు. ఇది ముఖ్యంగా వ్యవసాయదారుల పండుగ. రైతులు ఈ పండుగను రోజు ఎద్దులను శుభ్రంగా గడుగుతారు, కొమ్ములకు రంగులు పూస్తారు, కాళ్లకు గజ్జెలు, మెడకు గంటలు, ముఖానికి అద్దం కుచ్చులు కట్టి అలంకరిస్తారు. అంటే వ్యవసాయంలో పార్టిసిపేట్ చేసి ఏవైతే ఉంటాయో ఆ ఎద్దులు వాటిని కాళ్ళకు గజ్జెలు కట్టడం ఇవన్నీ చేసి అలంకరిస్తారు. నాగలికి కూడా సున్నము, జాజులు, పట్టెలు అద్ది అలంకరించి ఒక కొబ్బరికాయ, టెంకాయను కొట్టి ఊదుబత్తీలు ముట్టించి మొక్కుకొని ఎద్దులను కట్టుకొని పొలానికి పోతారు. తర్వాత ఘాటి పూజ. గాడి అనగా పశువులకు మేత మేయడానికి రాతి పలకలతో కట్టిన కాలువ లేదా తొట్టి. రైతులు ఘాటి దేవతను ఘాటి లక్ష్మమ్మ అని కూడా అంటారు. జానపదుల జీవనాధారం వ్యవసాయం కాబట్టి ఈ పశువులు ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకునే ప్రజలు ఘాటిని కూడా లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. పశువులను కట్టివేసే ప్రదేశాన్ని పశువుల కొట్టమని అంటారు. దానికి గుడిసెకు ఉండేటట్టు వరిగడ్డితో లేదా తాటాకులతోని కప్పు వేసి ఉంచుతారు. ఈ కొట్టంలో పశువుల కాళ్ళ కింద గడ్డి రాకుండా కూడా ఉండడానికి ఘాటిని బండలతో నిర్మిస్తారు. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద కడ్డీలు, పొడగాటి రాతి స్తంభాలను కూడా ఇక్కడ పాతుతుంటారు. అయితే పశువులను ఘాటిని కడిగి జాజు, సున్నం పట్టెలు పెట్టి సూర్యచంద్రులతో సున్నంతో దిద్దుతారు. పసుపు కుంకుమలతో కూడా అలంకరిస్తారు. గాజులు, చీర, రవిక, నల్లపూస, లక్కజోడు ఘాటిలో ఉంచి పూజించి బెల్లం వేసి అన్నం వండి భక్ష్యాలు లేదా
బెల్లం గోధుమ పిండితో గారెలు చేసి విస్తరిలో బెల్లం అన్నంతో సహా ఎడపెట్టి ఆ నైవేద్యాన్ని పశువులకు తినిపెడతారు. ఇది సంవత్సరానికి ఒకమారు తప్పకుండా చేసుకునే పూజ. తర్వాత పోలి పండుగ. వ్యవసాయదారులు ముఖ్యంగా జరిపే పండుగల్లో పొలి ఒకటి. పొలి అనగా లాభం అని అర్థం. కనుక వారు తమ శ్రమకు తగిన పంట లాభాన్ని ఆశించి పెద్దమ్మ, మైసమ్మ, కట్టెమ్మ అనే ఏదైనా ఒక దేవతను ఉద్దేశించి ఈ పండుగను చేస్తారు. ఇక గ్రామస్తులంతా కలిసి ఏటా ఒకసారి లేదా 3-5 ఏళ్లకు ఒకసారి చేస్తూ ఉంటారు. దీనిలో ఆయా గ్రామ దేవతలను సంతోషపెట్టడం ద్వారా తమ లాభాన్ని కోరుకోవడం గ్రామస్తుల ఉద్దేశంగా కనిపిస్తుంది. దీన్ని వారు పంట పొలాలు పొట్టలకు వచ్చినప్పుడు లేదా పంటలను నూర్పిల్ల ముందుగాని చేస్తారు. దేవతకు జాతర చేసి ఆమె ముందు కుంభం పోస్తారు. దేవతల జాతరలో జంతుబలి తప్పకుండా ఉంటుంది. కాబట్టి దేవత ముందు కుంభంగా పోసిన అన్నంలో బలి ఇచ్చిన జంతువు ఆవేశం కలుపుతారు. జంతువుల అవశేషాన్ని కలుపుతారు. దానిని తమ ఇండ్లపై పొలాలపై చల్లుకుంటారు. అలా చల్లుకునేటప్పుడు పెద్దగా పొలి కలగని బర్కతు గలగని అని లాసిగా అనుకుంటూ చల్లుతుంటారు. ఇవి ఏవైతే పొలి రక్తము వాటికి సంబంధించిన అవశేషాలు కలిపినవి వాటిని ఏం చేస్తారంటే ఈ చల్లేటప్పుడు పెద్దగా పొలి కలగని బర్కతు గలగని అంటూ ఈ పదాలు అనుకుంటూ చల్లుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈనాడు లాసిగా వేసే కేకలకు పొలి కేకలనే జాతీయం రూఢీయమై నిలిచింది. తర్వాత బొడ్రాయి. ఈ బొడ్రాయి మనం ప్రతి ఊరిలో చూస్తుంటాము. ఈ బొడ్రాయి ఊరు ఉంటే ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ బొడ్రాయి లేని ఊరంటూ ఉండదు. అది అందరికీ తెలుసు. ఊళ్ళలో ఏ దేవుడు దేవత లేకపోయినా బొడ్రాయి తప్పగా ఉంటుంది. ఈ బొడ్రాయి గ్రామ ప్రారంభం చేసిన శంకుస్థాపన రాయి. అంటే బొడ్రాయి ఎప్పుడైనా ఊరు మొత్తానికి సెంటర్ పాయింట్లో వేస్తారు. కాబట్టి దీనిని నాభిశిల అని మరొక పేరు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా పిల్లలు పుట్టడం నుండి కూడా ఆ ఇంటివారు బొడ్రాయి పైన నూనె పసుపు వేయందే ఏ శుభకార్యము జరగదు. కొన్ని గ్రామాల్లో అయితే ఆ ఊరికి నడి మధ్యలో ఉంటుంది. మరికొన్ని గ్రామాల్లో ప్రవేశ ద్వారంలోనే ఉంటుంది. దీనికి ప్రాముఖ్యం పల్లెటూళ్ళలో ఉన్న సామెతలను చూస్తే బొడ్రాయిలా కూర్చున్నావు అంటూ కదలకుండా ఉన్నావని అంటుంటారు. ఇక్కడ బొడ్రాయి అంటే ఉపమానము పోలిక. ఈ బొడ్రాయి ఉపమానం పోలిక వల్ల అది కదల్చరానిది అని కదలనిది అని స్థిరమైన భావం ఏర్పడుతుంది. ఈ మాటను జానపదులు మొండివారు అనే అర్థంలో కూడా వాడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో ఏరువాక నాడు బొడ్రాయిపై ఉన్న తోరణ ద్వారానికి ఏరువాక త్రాడు కట్టి పశువులను పరిగెత్తిస్తూ ఆ తాడుని తెంపేస్తారు. ఆ త్రాడు ఈతనారతో తేలికగా పేనబడి ఉంటుంది. లేకుంటే అది తెగదు. కాబట్టి దానికి ఆయటి త్రాడు అని పేరు వచ్చింది. ఆయటి అనే మాట వర్షాకాలాన్ని సూచిస్తుంది. వరద పాశం. గ్రామంలోని రైతులంతా కలిసి వీధి తిరుగుతూ జోలెలు పట్టుకొని భిక్షం అడుక్కుంటారు. ఇలా అడుక్కు వచ్చిన ధాన్యాన్ని మరపట్టిస్తారు. దానిలో బెల్లం వేసి పాయసం వండి దానిని బోడబండ పైన పెట్టి మోసుకు వెళ్ళి దానిపై పోస్తారు. ఈ వేడుక చూడడానికి వెళ్ళిన వారంతా బండ మీద గుంతలలోని పాయసాన్ని నాగటం ఆచారం. పొరపాటున కూడా చేతికి పాయసం అంటించుకోరాదు. ఇలా వరద పాశం చేసిన రోజు రాత్రికి వర్షం పడుతుందట. అంటే వర్షం పడడానికి ఈ జానపదుల నమ్మకం ప్రకారం ఇచ్చేస్తుంటారు. ఇది ముత్తాతల నుంచి జరుగుతున్న ఆచారం. ఇక గ్రామంలో వర్షాలు రాక పంటలు పాడవుతుంటే పాడి పశువులకు గడ్డి లేక చనిపోతుంటే వరద పాశం చేయడం వల్ల ప్రజలు వర్షం వస్తుందనే నమ్మకంతో ఈ తంతును జరుగుతారు. వ్యవసాయం ఎక్కడైనా బోడగా ఉంటే బండపైనే పోస్తారు. వర్షాలు లేనప్పుడు వరద పాశం పోయడం తెలంగాణలోని పూర్వం నుండి వస్తున్న ఆచారము. బొమ్మకు మొక్కినా నమ్మకం ఉండాలి అని పెద్దలు చెప్తుంటారు. ఆహారం ఇచ్చే భూమిని, దాహం తీర్చే నదిని, వానలు తెచ్చే అడవులను,
వనరులను ఇచ్చే గుట్టలను పూజించే సుగుణం ఈనాటిది కాదు. ఇది మనిషి పుట్టుకతోనే ముడిపడి ఉంటుంది. చేతిలో పని వదిలి దైవాన్ని వెతుకుతూ ఆమడల కొద్దీ బాట పయనం పోవుట కంటే కూడా తమ నివాసాల చుట్టుపక్కల చేను చెలకల మధ్య తమ కోసమే నిలుపుకున్న దేవతలంటేనే శ్రామికులకు భక్తి భావన. ఎందుకు ఇట్లా అనేది ప్రశ్న వేస్తే వీళ్ళు మనవాళ్ళు, మన కోసము ఊరిని కాపలా కాస్తున్న వాళ్ళనే జవాబు సర్వసాధారణంగా వస్తుంది. అయితే సగటు మనిషికి తన పరిసరాలతో ఏర్పడిన ఈ ఆత్మీయతను, మనోబలాన్ని, ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరిచింది. ఇంటి దేవతలు, గ్రామ దేవతలు అనే భావన అనేది ఉన్నంతలో వారికి సంతృప్తి పరచాలనే ఆటలు ఇందులో భాగంగానే ఏర్పడ్డాయి. పల్లెకు ప్రాధాన్యతను పని, వ్యవసాయం. పల్లెకు ప్రధానమైనవి ఏంటి అంటే వ్యవసాయం. ఆ వ్యవసాయానికి భూమి, నీరు, పశువులు, మానవ శ్రమ అనేవి ముఖ్యమైన అవసరాలు. ఇక్కడ చూసినట్టయితే రకరకాల పండుగలకు సంబంధించిన చిత్రాలు ఇచ్చారు. అయితే ఈ అవసరాలను ఏ క్షణము నిర్లక్ష్యం చెయ్యని సుగుణం అనేది గొప్ప కృతజ్ఞతగా మన వ్యవసాయ పండుగలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే తెలంగాణ గ్రామ దేవతల ఉత్సవాలైన, పండుగలైన ఊరంతా ఒక సమూహంగా ఉమ్మడిగా జరుపుకునేవే. అయితే ఈ గ్రామ దేవతకు చేరుకోవడం సరే, ఇంటి దేవతకు చేరకున్న తమ వాడకట్టంతటిని పిలిచి కలిగినంతలో 10 మందికి తృప్తిగా చెయ్యి కడిగించటం అనేది ఏ పండగ పరిపూర్ణం కాదు. చెయ్యి కడిగించటం అంటే ఇంటి చుట్టుపక్క వారికి ఇంటికి తీసుకొచ్చి వారికి భోజనాలు వడ్డించటము, తినిపించటం. కనుక సమూహంలో ఉంటూనే మనిషి ఏకాకిగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన పల్లె పండుగల నేపథ్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకునేందుకు మనం అందరము విధిగా ప్రయత్నం చేయాలి. తమ జీవితానుభవంతో మన పెద్దలు నేర్పిన మంచి మనము తప్పకుండా ఆకలింపు చేసుకొని దాన్ని మన వారసత్వ సంపదగా మూటగట్టి ముందు తరాలకు అందించాలి. ఈ పండుగలు వీటి అనుకున్న పరమార్థము భవిష్యత్తు తరాలలో ఉన్న మనలాంటి విద్యార్థులు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మోసుకెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పాఠ్యభాగానికి సంబంధించిన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 2 ఉన్నాయి, సంగ్రహ రూప సమాధానాలు 4 ఉన్నాయి, వాక్యానికి సంబంధించినవి 6 ఉన్నాయి. దీంట్లో మొదటి వ్యాసరూప ప్రశ్నను చూసినట్టయితే దీంట్లో గ్రామ దేవతల పుట్టుకను తెలుపుతూ 3 ఇంటి దేవతలను పరిచయం చేయండి అన్నారు. మన జీవన విధానాలు, విశ్వాసాలు ఈ కాలానివి కావు, వేదకాలం నుంచి కొనసాగుతున్నాయి. తెలంగాణలో కొలుపులు, ఉమ్మడి పండుగలు, ఊరుమ్మడి పండుగలు, వేడుకల పట్ల విశ్వాసాలు ఉన్నాయి. ఇంటి దేవతలను, గ్రామ దేవతలను ఆరాధించే కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతుంటాయి. ఇందులో మొదటి దేవత పేరు బాలమ్మ. బాలలకు అమ్మ కనుక ఈమె బాలమ్మ అయ్యింది. బాలమ్మ సహవాసం మంచిది కాదని జానపదుల నమ్మకం. ముట్టుకుంటే అంటుకుంటుందని వారి నమ్మకం. బాలమ్మను నిలుపుకొని కొలిచేటప్పుడు ఆ పండుగను చూడడానికి చుట్టాలు వెళ్ళినా అది కూడా వారికి అంటుకుంటుందని, పట్టి పీడిస్తుందని భయం. తీరని ఆపద వచ్చిన, పిల్లలు పోరు పెట్టిన, పసిపిల్లలకు కలలోకి వచ్చిన బాలమ్మ దేవరను తలుచుకొని దండం పెట్టుకుంటారు. గద్దె చెప్పే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. గద్దెలో బాలమ్మని తేలితే ఆ దేవతను తమ ఇంటిలో నిలుపుకోవడం కూడా జరుగుతుంది. బాలమ్మను ఇంటిలో నిలుపుకోకపోతే శాంతించదని ప్రజలు విశ్వాసము. రెండవ దేవత పేరు పోచమ్మ. పోచమ్మ అంటే పోసే అమ్మ అనే భావనతో కొలుస్తారు. పోయడం అనగా శరీరం పైన స్ఫోటకము, పొక్కులు లేవడము. పోచమ్మకి శీతలి అనే పేరు. ఈమెను తెలంగాణలోని పోసెమ్మ, పోసెవ్వ అని అంటారు. ఈ పోచమ్మను కొందరు ప్రోచే అనగా రక్షించే అమ్మ అని కూడా చెప్తారు. పోషమ్మను కూడబెడితే మషమ్మ మాయం చేస్తుంది అనే సామెత కూడా ఉంది. పోషమ్మను కష్టపడి కూడబెట్టే వారికి నిదర్శనంగా చెప్తారు. మషమ్మను కష్టపడకుండా ఖర్చు పెట్టి వారికి నిదర్శనంగా వాడుతుంటారు. మూడో దేవత పేరు ఎల్లమ్మ. ఎల్ల అనగా సరిహద్దులు.
ఎల్లను పొలిమేర అని కూడా అంటారు, అనగా ఊరి సరిహద్దు దగ్గర వెలిసిన దేవత అని అర్థం. ఎల్లమ్మ అంటే అందరికీ అమ్మ అనే భావన కూడా ఏర్పడుతుంది. ఎల్లలను కాపాడే అమ్మ ఎల్లమ్మ. కన్నడంలో ఈమెను ఎల్లరిగే అమ్మ అని అంటారు. ఎల్లమ్మ అనగా ఎల్లా ప్లస్ అమ్మ, అందరికీ అమ్మ అనే అర్థమే వస్తుంది. అలాగే మైసమ్మ, మహిషమ్మ, మహిషాసుర మర్దిని, మహిషమ్మ, మైసమ్మగా, మసెమ్మగా రూపాంతరం చెందింది. కష్ట నష్టాల నుండి ఊరటను ఇచ్చే అమ్మ ఊరడమ్మ. రైతులు భూమిని కొలుస్తారు కనుక భూలక్ష్మమ్మ ఇలాంటి ఇతర గ్రామ దేవతలు వెలిశారు. రెండవ ప్రశ్న, వ్యవసాయ సంబంధ సాంప్రదాయాలను వివరించండి. రైతులు మట్టిని, నాగలిని, పశువులను దేవతలుగా భావిస్తారు కనుక వాటిని ఆరాధించడంలో గ్రామాలలో కనిపిస్తుంది. ఏరువాక పున్నమి. జ్యేష్ఠ పూర్ణిమను రైతులు ఏరువాక పూర్ణిమ అని అంటారు. ఇది జానపదుల నమ్మకం. ఆనాడు రైతులు తమ ఎద్దులను, నాగన్లను అలంకరించి ఆ ఏటికి పొలం దున్నడం ప్రారంభిస్తారు. ఏరు అనగా ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధపరిచిన నాగలి. ఇది దుక్కి దున్నడానికి ముహూర్తం అన్నమాట. రైతులు ఎద్దులను అలంకరించి నాగలికి సున్నం పూసి అలంకరించి టెంకాయలు కొట్టి పొలానికి పోతారు. ఇక ఘాటి పూజ. గాడి అనగా పశువులకు మేత మేయడానికి రాతి పలకలతో కట్టిన కాలువ లేదా తొట్టి. రైతులు ఘాటి దేవతను ఘాటి లక్ష్మమ్మ అని కూడా పిలుస్తారు. రైతుల జీవనాధారం వ్యవసాయం కనుక రైతులు తమ పశువులు ఆరోగ్యంగా బలంగా ఉండాలని ఘాటిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. పశువుల ఘాటిని కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. గాజులు, చీర, రవిక, నల్లపూస, లక్కజోడు లాంటి ఘాటిలో ఉంచి పూజించి బెల్లం వేసి అన్నం వండి భక్షాలు లేదా బెల్లం గోధుమ పిండితో గారెలు చేసి పశువులకు నైవేద్యాన్ని తినిపిస్తారు. ఇక మూడో పండగ పొలి పండగ. పొలి అనగా లాభం. వ్యవసాయదారులు ముఖ్యంగా జరిపే పండుగలలో ఇది కూడా ఒకటి. ఈ పండుగను పంట పొలాలకు పొట్టకు వచ్చినప్పుడు కానీ లేదా పంట నూర్పిల్ల ముందు కానీ చేస్తారు. దేవతకు జాతర చేసి ఆమె ముందు కుంభం పోస్తారు. గ్రామ దేవతల జాతరలో జంతుబలి కూడా ఉంటుంది కనుక దేవత ముందు కుంభంగా పోసిన అన్నంలో బలి ఇచ్చిన జంతువు రక్తాన్ని కలుపుతారు. దానిని తమ ఇండ్లపై, పొలాలపై చల్లుతారు. అలా చల్లితే సందర్భంగా గట్టిగా పోలికేకలు పెడతారు. నాలుగో పండుగ వరద పాశం. వర్షాలు లేని సందర్భంలో వరద పాశం అనే పండుగను తెలంగాణలో చేస్తారు. గ్రామంలోని రైతులందరూ కలిసి వీధిన తిరుగుతుంటూ జోలెలు పట్టుకొని భిక్షం అడుక్కుంటారు. ఇలా అడుక్కు వచ్చిన ధాన్యాన్ని మరపెట్టించి బెల్లం వేసి పాయసం వంటి దానిని బోడబండ పైన మోసుకెళ్ళి దానిపై పాయసాన్ని నాకటం ఆచారం. ఇలా చేసే సమయంలో పొరపాటున మీరు బండ మీద గుంతలోని పాయసాన్ని నాకటం అంటారు. ఇలా చేసే సందర్భంలో పొరపాటున కూడా కుడి చేతికి పాయసం అంటించుకోరాదు. ఇలా వరద పాశం చేసిన రోజు రాత్రికి తప్పకుండా వర్షం పడుతుందని వీరి నమ్మకము. ఇది తాత ముత్తాల నుంచి జరుగుతున్న ఆచారం. ఇక ఐదో పండుగ పేరు బొడ్రాయి పండుగ. బొడ్రాయి లేని ఊర్లు ఉండవు. ఈ బొడ్రాయి గ్రామ ప్రారంభం చేసిన శంకుస్థాయి రాయి. బొడ్రాయిని అనగా కదలనిది లేదా స్థిరమైనదని అర్థం. కొన్ని ప్రాంతాలలో ఏరువాక నాడు బొడ్రాయి పైన ఉన్న దూరానికి ఏరువాక త్రాడు కట్టి పశువులను పరిగెత్తిస్తారు. ఆ త్రాడును తెంపేస్తే దానికి ఆయటి త్రాడు అని పేరు. ఆయటి అనే మాట వర్షాకాలాన్ని సూచిస్తుంది. ఆహారం ఇచ్చే భూమిని, దాహం తీర్చే నదిని, వానలు తెచ్చే అడవులను పూజించే గుణం తరతరాలుగా సాగుతూనే ఉంటుంది. పల్లెకు ప్రాధాన్యం వ్యవసాయం. గొప్ప కృతజ్ఞత మన మనసులో పండగలలో కనిపిస్తూ ఉంది. ఇక సంగ్రహ రూప ప్రశ్నలు. ఇవి 2 మార్క్స్కి అడుగుతారు. డాక్టర్ మేకల ఇందిరాదేవి రచనల గురించి తెలపండి. డాక్టర్ మేకల ఇందిరాదేవి
మహబూబ్ నగర్ జిల్లాకు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రచయిత్రి పరిశోధకురాలు ఇందిరాదేవి మహబూబ్ నగర్ జిల్లాకు గ్రామదేవతలు అనే అంశంపైన డాక్టరేట్ పట్టా పొందారు పిహెచ్డి చేసి. పాలమూరు జిల్లా గ్రామదేవతలు, పాలమూరు జిల్లా ప్రజావీరులు, నవాపేట మండలము ప్రజావీరులు, నవాపేట మండలం జానపద గేయాలు, కోయిలకొండ మండలము జానపద గేయాలు, మా నాన్నతో నేను ఇది స్వీయ చరిత్ర ఈమె ఆత్మకథ, శ్రీ వెంకటస్వామి ముదిరాజు వంశవృక్షం. బోనం యొక్క ప్రత్యేకత ఏంటిది తెలియమంటున్నాడు. బోనం అనగా అన్నం దేవత కొరకు నైవేద్యంగా వండుకొని తీసుకువెళ్ళే కుండను బోనం కుండ అని అంటారు. తెలంగాణలో పల్లెల్లో శ్రావణ మాసంలోనూ బోనాలు ఉత్సవం ఒక ప్రత్యేకత. కొత్త కుండకు పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి అందులో కొత్త బియ్యం, బెల్లం, పాలు కలిపి వండిన అన్నాన్ని ఉంచుతారు. ఈ బోనం కుండను కూడా ఇంటిలోకి ఒక ముత్తైదువు తలపైన ఎత్తుకొని దైవ సన్నిధికి తీసుకుపోతుంది. బోనం ఎత్తుకున్న తర్వాత వాకిట్లోని గడప ముందు నిలబడి ఆ ఇంటిలో ఉండే మరొక ముత్తైదువ ఆమె కాళ్లకు ఒక బిందెలో నీళ్లు తెచ్చి పోసి కడిగి దండం పెడుతుంది. అప్పుడు బోనం ఎత్తుకున్న స్త్రీ వయసులో చిన్నదైనా అప్పుడు ఆమెలో వారికి దైవత్వ భావన అనేది కలుగజింపజేస్తుంది. ఇట్లా ఇంటికొకరు బోనాలతో దేవతలను దగ్గరకు తీసుకొని వెళ్తారు. అక్కడ ఉన్న పూజారి దేవతలకు నైవేద్యంగా పెట్టి మళ్ళీ బోనం వెనక్కి ఇస్తాడు. ఇంటికి వచ్చి వారు దానిలోని అన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. తర్వాత ఏరువాక పున్నమి పండగ గురించి రాయమని అన్నాడు. ఏరువాక పున్నమి ముఖ్యంగా రైతుల పండగ. ఇది శాతవాహనుల కాలం నుండి ఈ పండుగను రైతులు జరుపుకుంటున్నారు. జ్యేష్ఠ పూర్ణిమను జానపదులు ఏరువాక పున్నమి అని అంటారు. ఏరు అనగా ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి. జ్యేష్ఠ పూర్ణిమ రోజున రైతులు తమ ఎద్దులను, నాగండ్లను అలంకరించి ఆ ఏటికి పొలం దున్నటం ప్రారంభిస్తారు. ఈ రైతులు ఈ పండుగ రోజున ఎద్దులను శుభ్రంగా కడుగుతారు, కొమ్ములకు రంగులు పూస్తారు, కాళ్లకు గజ్జెలు, మెడకు గంటలు, ముఖానికి అందం కుచ్చులు కట్టి అలంకరిస్తారు. నాగలిని కూడా అలంకరించి టెంకాయ కొట్టి మొక్కుకొని ఎద్దులను కట్టుకొని పొలానికి పోతారు. 4వ ప్రశ్న, బొడ్రాయి పండుగ గురించి దాని ప్రాముఖ్యతను తెలపండి అన్నాడు. పల్లెలలో ఏ దేవుడు దేవత లేకపోయినా బొడ్రాయి తప్పకుండా ఉంటుంది. ఈ బొడ్రాయి గ్రామ ప్రారంభం చేసిన శంకుస్థాపన రాయి. ఇది నాభిషులు అంటాము. బొడ్రాయి గ్రామ ప్రారంభంలో చేసిన శంకుస్థాపన రాయి. దీనికి నాభిషులు అని కూడా అంటాము. గ్రామాలలో ఏ శుభకార్యం జరిగినా పిల్లలు పుట్టడం నుండి కూడా ఆ ఇంటి వారు బొడ్రాయిపై నూనె, పసుపు వేయడం ఆ శుభకార్యం జరపరు. కొన్ని గ్రామాలలో ఊరి నడి మధ్యలో ఉంటుంది, మరికొన్ని గ్రామాల్లో ప్రవేశ ద్వారంలోనే ఉంటుంది. బొడ్రాయి ప్రాముఖ్యం ఏంటిదంటే పల్లెటూళ్ళలో ఉన్న సామెతలను చూస్తే తెలుస్తుంది. బొడ్రాయిలా కూర్చున్నావు అంటే కదలకుండా కూర్చున్నామని అర్థం. కొన్ని ప్రాంతాలలో ఏరువాక నాడు బొడ్రాయిపై ఉన్న తోరణ ద్వారానికి ఏరువాక త్రాడు కట్టి పశువులను పరిగెత్తిస్తూ త్రాడును దింపేస్తారు. ఇట్లా పల్లెల్లో బొడ్రాయి ప్రాముఖ్యత ఉంది. ఇక ఏకవాక్య సమాధాన ప్రశ్నలు అంటే 1 మార్కు ఆన్సర్స్ ఇవి. ఇందిరాదేవి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ పేరు ఏమిటి? ఏకల్ అభియాన్ అని గుర్తుపెట్టుకోండి. వ్యవసాయదారుల ముఖ్యమైన పండుగ ఏది? ఏరువాక పున్నమి అని రాస్తే సరిపోతుంది. మహిషాసురమర్దిని శక్తి స్వరూపం ఎవరు? మైసమ్మ. గ్రామదేవతలు ఎవరిని పూజిస్తారు? గంగమ్మ, దుర్గమ్మ, మారెమ్మ, కర్రెమ్మ అనేవి ఉంటాయి. గ్రామదేవతలుగా ఎవరిని పూజిస్తారు అంటే గంగమ్మ, దుర్గమ్మ, మారెమ్మ, కర్రెమ్మ మొదలైన వారిని పూజిస్తారు. సాకపోయడం అంటే ఏమిటి? నీరు వారపుచ్చడాన్ని సాకపోయడం అని అంటారు. అంటే కళ్ళును గ్రామదేవతలకు సాకపోస్తారు. పిల్లలు ఎవరైనా అనారోగ్య పాలైనప్పుడు ఆ కళ్ళును తీసుకొచ్చి ఆ కళ్ళు సీసాను దేవుడి దగ్గర ఇలా ఆరబోస్తారు. ఇలా నీళ్ళు ఆరబోయటాన్ని సాకపోయడం అంటారు. ఎడపెట్టడం అనగా ఏమిటి? ఎడపెట్టడం అంటే పశువులు ఏవైతే మనం వాటికి మేత వేస్తామో ఒక బండలు బాది ఈ విధంగా ఒక కాలువలాగా చేస్తారు.
ఆ ఘాటిలో పశువుల ఘాటిని కడిగి సూర్యచంద్రులున్న సున్నంలో దిద్ది పసుపు కుంకుమలతో అలంకరించి గాజులు, చీర, రవిక, నల్లపూస వంటి ఉంచి పూజించి బెల్లం వేసి అన్నం వండి భక్ష్యాలు లేదా బెల్లం గోధుమ పిండితో గారెలు చేసి విస్తరిలో బెల్లం అన్నంతో సహా ఎడపెట్టి నైవేద్యాన్ని పశువులకు తినిపెడితే దీన్ని ఎడపెట్టడం అని అంటారు. ఇది గ్రామాల్లోని జరుపుకునే నేటికి ఈ పండుగలకు సంబంధించిన కొన్ని చిత్రాలు చూడండి. ఇక్కడ గ్రామ దేవతలను ఏ విధంగా వారికి బోనాలు పెట్టడము, ఈ బండపైన ఆ నైవేద్యాలు పెట్టడము, ఇక్కడ గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి జాతరలాగా ఊరేగింపులు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాము ఈ పిక్చర్స్లో. ఇది గ్రామ దేవతలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు. డాక్టర్ మేకల ఇందిరాదేవి పరిశోధన వ్యాసం ఇది. ఈ పాఠం ద్వారా విద్యార్థులు గ్రామాల్లో దేవతలను ఏ విధంగా కొలుసుకుంటారు, వాళ్ళు ఎలాంటి ఆచార వ్యవహారాలు పాటిస్తారు, దీంట్లో గ్రామ దేవతలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన దేవతలు, చిన్నపిల్లలకు సంబంధించిన దేవతలు, ఇలా కేటగిరైజ్ చేసి ఈ మంచి పరిశోధన వ్యాసాన్ని పాఠ్యభాగం రూపంలో అందించింది. ఇది 9వ పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం. గత వీడియోల్లో కూడా పద్యభాగం, గద్య విభాగానికి సంబంధించిన అన్ని వీడియోలను చేసి ఉంచాను. ఇదే విధంగా ఈ ఛానల్లో ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ సిలబసు, మోడల్ పేపర్లకు సంబంధించిన వీడియోస్ కూడా చేసి మీకోసం రెడీగా పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకునే విద్యార్థులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలు మొత్తం కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.